తెలుగుదేశం పార్టీ స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తుంది. కాబట్టి ఈరోజు హిందూ ముస్లింల మధ్యన విభజన తీసుకొచ్చి నువ్వేదో ముస్లింల కాపలాదారుడుగా మీరు నటించి వాళ్ళ ఓట్లను కొల్లగొట్టాలని ఏదైతే కుట్ర చేస్తున్నావో తెలంగాణ సమాజం అంతా ఈరోజు మీ వైపు చూస్తున్నది. ఎందుకంటే సెప్టెంబర్ 17th డిమాండ్ చేస్తున్నది ఏ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఇతరులు కాదు, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నారాయణ కానీ రాఘవులు కానీ లేకపోతే మైనార్టీ పార్టీలు కానీ ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ విప్లవ సంస్థలు కానీ ఆర్ఎస్ఎస్ నుంచి పీపుల్స్ వార్ వరకు సెప్టెంబర్ 17th అధికారికంగా చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇది ఏ ఒక్క మతానికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తిలో చేస్తున్న డిమాండ్ కాదు, మొత్తం తెలంగాణ సమాజం కమ్యూనిస్టు పార్టీలతో సహా అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతమంది డిమాండ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. కాబట్టి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, మీరు జమీందారులు జగీర్దారులు అదేవిధంగా గడుల పాలనకు వారసులైన దొరలాక కొనసాగదలుచుకున్నారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా? ఉద్యమం స్ఫూర్తిగా ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కొనసాగదలుచుకున్నారా? మీరే నిర్ణయించుకోవాలి. ఒకవేళ సెప్టెంబర్ 17th రోజు అధికారికంగా చంద్రశేఖరరావు గారి జాతీయ జెండాను ఎగరవేసి ఆ జెండాకు నమస్కారం పెట్టకపోతే మేము కూడా సెప్టెంబర్ 17th తర్వాత కేసీఆర్ అంటే కాసిం చంద్రశేఖర్ రిజ్వీ అని చెప్పి వారిని అదే పేరుతో పిలుస్తాం. కేసీఆర్ అనే పేరు సెప్టెంబర్ 17th రోజున అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జాతీయ జెండా ఎగరేసి ఆ జెండాకు కేసీఆర్ సల్యూట్ చేయకపోతే ఆయన రిజ్వీ వారసుడుగానే చూస్తాం తప్ప తెలంగాణ పోరాటానికి పోరాట స్ఫూర్తికి వారసుడుగా అతన్ని చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారు సెప్టెంబర్ 17th అధికారికంగా నిర్వహించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రభుత్వం ఏదో బంజారా హిల్స్ లా జూబ్లీ హిల్స్ లా ఎకరంలో బంగ్లా కట్టుకునే కోసం కాదు, రెక్కాడితే డొక్కాడని కార్మికుడు